గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో కర్కాటక రాశిలో జన్మించిన అమ్మాయిలు అబ్బాయిలలో ఏ లక్షణాలను అయితే ఆశిస్తారో వివరిస్తాను. అనగా అబ్బాయిలలో ఏ లక్షణాలుంటే అలాంటి వాడు నా భర్తగా రావాలి అని కోరుకుంటుందో ఈ వీడియోలో నేను చాలా క్లియర్గా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. ముఖ్యంగా కర్కాటక రాశిలో జన్మించిన అమ్మాయిలకు కావాల్సింది అందం కాదండి, అసలు కావాల్సింది భద్రత, ఆత్మవిశ్వాసం. ఈ కర్కాటక రాశికి అధిపతి చంద్రుడండి. కాబట్టి కర్కాటక రాశి అమ్మాయిలు కనుక ఎవరినైనా ఇష్టపడితే ప్రేమలో ముంచేస్తారు అని చెప్పవచ్చు. ఒక తల్లి ఎలాగైతే తన బిడ్డను చూసుకుంటుందో అలానే కర్కాటక రాశిలో జన్మించిన అమ్మాయిలు నచ్చిన వారిని చూసుకుంటారు. వారు ఎవరైనా కానీ, భర్తే కాదు ఎవరైనా కానీ వారి నుండి ఏం ఆశిస్తారంటే భద్రతను ఆశిస్తారండి. ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్ని కోరుకుంటారు. ఎమోషనల్గా వీరికి సపోర్ట్ చేయాలి అని కోరుకుంటారు. తనను సురక్షితంగా చూసుకునేవాడు కావాలి అని కోరుకుంటారు. ఇది వారి మొదటి ప్రాధాన్యంగా చెప్పవచ్చు. కర్కాటక రాశి అమ్మాయిలు అందరూ కాకపోయినా చాలా వరకు చాలా సెన్సిటివ్గా ఉంటారండి. అంటే భావోద్వేగ విషయంలో చిన్న మాట అన్నా సరే వెంటనే నొచ్చుకునే స్వభావంతో ఉంటారు. బయటికి కనిపించినంత గంభీరంగా ఉండదండి వారి మనసు. కర్కాటక రాశిలో జన్మించిన అమ్మాయిల యొక్క ముఖాలు చాలా వరకు రౌండ్గా ఉండే అవకాశాలు ఉంటాయండి. గుండ్రమైనటువంటి ఆకారం ఉంటుంది ముఖం. అలాగే వీరికి మూడ్ స్వింగ్స్ అనేవి చాలా ఎక్కువ. అంటే ఇప్పటి వరకు సంతోషంగా ఉంటారు, ఎంతలోనే ఏదో ఒకటి గుర్తొస్తుంది వారికి. వెంటనే వారి యొక్క బిహేవియర్ అనేది మారిపోతుంది. ఒక్కొక్కసారి చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. అందుకే వీరికి వారి భర్తకి మధ్య ఏదైనా గొడవ అయితే, చిన్న గొడవ అయినా సరే, ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చినా సరే, కొంచెం వీరిని అపార్థం చేసుకున్నా సరే వెంటనే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారండి. ఆ విషయం చాలా చిన్నదే. ఒక రకంగా చెప్పాలంటే కర్కాటక రాశిలో జన్మించిన అమ్మాయిలను గాజు వస్తువులతో పోల్చవచ్చండి. చిన్న మాట అన్నా వెంటనే నొచ్చుకుంటారు. ఒకవేళ వీరి భర్తకి వారికి మధ్య చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చినా, చిన్న ఫైట్ జరిగినా రిలేషన్షిప్ని తెంచుకునేవాడు నాకు వద్దు అనుకుంటారు. కర్కాటక రాశిలో జన్మించిన అమ్మాయిల దగ్గరికి వెళ్ళి ఎలాంటి వాడు నీ భర్తగా వద్దు అంటే మొట్టమొదట వారు చెప్పేది, వారు ఎక్కువగా సంపాదించకపోయినా పర్వాలేదు, చిన్న చిన్న విషయాలకే బంధాన్ని తెంచుకోవాలి అని చూసేవాడు నాకు వద్దు అని చెప్తుంది. ఉదాహరణకు మకర రాశిలో జన్మించిన వారిని తీసుకున్నాం అనుకోండి. మకర రాశిలో జన్మించిన అమ్మాయిలు అయితే వీరికి వారి భర్తకి మధ్య చాలా పెద్ద గొడవ జరిగింది అనుకోండి, వాళ్ళు విడిపోవటానికి సైతం వెనకాడరు. కానీ కర్కాటక రాశిలో జన్మించిన వారు అలా కాదండి. ఎంతసేపు బంధాన్ని నిలబెట్టుకునే ప్రయత్నమే చేస్తారు. కానీ రెండు చేతులు కలిస్తేనే కదా చప్పట్లు. వీరు బంధాన్ని కలుపుకోవాలి అని చూసి అవతలి వారు అనగా వీరి భర్త కనుక బంధాన్ని తెంచుకోవాలి అని చూస్తే అది నిలవదు. సాధ్యమైనంత వరకు కర్కాటక రాశిలో జన్మించిన అమ్మాయిలు మాత్రం ఎన్ని గొడవలైనా రాని బంధాన్ని నిలబెట్టుకునే ప్రయత్నాలు చేస్తారు. వారిలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి లక్షణం అండి. ఒక రకంగా కర్కాటక రాశిలో జన్మించిన అమ్మాయిలను వివాహం చేసుకోవటం అదృష్టంగా చెప్పవచ్చు. అయితే పాజిటివ్స్ మాత్రమే చెప్తున్నారు, వీరిలో నెగిటివ్స్ ఏమీ లేవా అంటే నెగిటివ్స్ కూడా ఉన్నాయి. ఈ కర్కాటక రాశిలో జన్మించిన అమ్మాయిలు చీటికి మాటికి అలుగుతారండి. కొన్నిసార్లు వీరి భర్త సరదాగా ఒక మాట అన్నా, లేకపోతే ఆ టైంలో కోపంలో ఒక మాట అన్నా దాని గురించి పదే పదే ఆలోచించి వారి మనసును పాడు చేసుకోవటం, ఆ విషయం మర్చిపోయేంత వరకు కుటుంబ సభ్యులతో సరిగ్గా ఉండకపోవటం, దానివల్ల కుటుంబ వాతావరణం అనేది దెబ్బతినటం జరుగుతుంది. అలాగే కర్కాటక రాశిలో జన్మించిన అమ్మాయిలకు తన తల్లిదండ్రులు అంటే చాలా ఇష్టం అండి. తనకు భర్తగా వచ్చే వ్యక్తి తన కుటుంబానికి రెస్పెక్ట్ ఇవ్వాలని, గౌరవం ఇవ్వాలని, పెద్దల యొక్క మాటలకు విలువనిచ్చేవాడు కావాలి అని, పెళ్లి తర్వాత పూర్తిగా వారి ఇంటి నుండి దూరం చేయాలి అనుకునేవాడు నాకు వద్దు అని కోరుకుంటుంది. అంటే ఒక్క మాటలో మీకు అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే
ఉదాహరణకు మీనరాశి వారిని తీసుకున్నాం అనుకోండి, వారు భర్త విషయంలో ప్రధానంగా ఆలోచించేది వారికి సపోర్ట్గా ఉండాలి అని కోరుకుంటుంది. మకర రాశి వారిని తీసుకున్నాం అనుకోండి, నా సెల్ఫ్ రెస్పెక్ట్ని తగ్గించని వాడు కావాలి అని కోరుకుంటుంది. అదే కర్కాటక రాశిలో జన్మించిన అమ్మాయిల విషయానికి వస్తే ఎమోషనల్ సపోర్ట్ కావాలి అని కోరుకుంటుందండి. అటెన్షన్ కోసం ఎదురు చూస్తుంది. అంటే తన భర్త బిజీగా ఉన్నప్పటికీ కూడా చిన్న ఫోన్ కాల్ చేయటము, చిన్న మెసేజ్ చేయటము, తన పైన ఎప్పుడూ కూడా ప్రేమ చూపించాలి అని, ప్రేమగా మాటలు మాట్లాడాలి అని కోరుకుంటుంది. అంటే పెద్ద పెద్ద మాటలేమి మాట్లాడనక్కర్లేదు, చిన్న పనుల్లో కూడా కొంచెం ప్రేమ చూపించేవాడు కావాలి అని కోరుకుంటుంది. ఉదాహరణకు సింహరాశి అమ్మాయి పైన ప్రేమను చూపించారనుకోండి, ఆమె పెద్దగా పట్టించుకోదు. ఎందుకంటే మాటల కంటే చేతల ముఖ్యం అనుకుంటుంది. కానీ కర్కాటక రాశిలో జన్మించిన అమ్మాయిల విషయానికి వస్తే ముందు రోజు ఎన్ని గొడవలైనా పడని, మరుసటి రోజు వీరిపైన కొంచెం ప్రేమ చూపిస్తే ఆ ముందు జరిగింది మొత్తం మర్చిపోతారండి. వీరితో జీవితాంతం కలిసి ఉండాలి అంటే వీరి ఎమోషన్స్ని పట్టించుకోవాలి. అది ఒక్కటి చాలు వీరికి. ఒక్కోసారి ఏదైనా ఆలోచించుకుంటూ తన ఫీలింగ్స్ని బయట వారికి వివరించలేకపోతారండి. అయినా తన మౌనాన్ని అర్థం చేసుకుని ఆమెకు ఎమోషనల్ స్పేస్ ఇచ్చే మనిషి కావాలి అని, సహనంగా ఉన్న భర్త కావాలి అని కోరుకుంటుంది. అంటే సహనం అంటే నన్ను అసలు తిట్టకూడదు, ఏమీ అనకూడదు అని కాదండి. అన్నా భరిస్తారు కర్కాటక రాశిలో జన్మించిన అమ్మాయిలు. మిగిలిన రాశుల వారితో పోలిస్తే సింహరాశిలో జన్మించిన అమ్మాయిని తిట్టారనుకోండి, ఆమె ఎదురు తిరుగుతుంది. కుంభరాశిలో జన్మించిన అమ్మాయిని తిట్టారనుకోండి, ఆవిడ ఎదురు తిరుగుతుంది. కానీ కర్కాటక రాశిలో జన్మించిన అమ్మాయిలు అలా కాదండి. చాలా వరకు భరిస్తారు, చాలా వరకు అన్ని విషయాలను భరిస్తారు. కానీ భావోద్వేగ పరంగా మాత్రం చాలా సెన్సిటివ్గా ఉంటారు. ఏదైనా పెద్ద సమస్య వచ్చిందనుకోండి, కొన్ని రాశుల్లో జన్మించిన అమ్మాయిలు గుండె ధైర్యంతో ఉంటారు. కర్కాటక రాశిలో జన్మించిన అమ్మాయి విషయానికి వస్తే తన భర్త ఎప్పుడూ కూడా ఏం కాదు ఏం కాదు అని చెప్తూ ఉండాలి. ఎందుకంటే దాని గురించే రోజుల తరబడి, వారాల తరబడి ఆలోచిస్తుంది. ఒక చిన్న సందర్భం జరగగానే ఆలోచనల్లో ఎక్కడికో వెళ్ళిపోతుంది. అలా మనసు పాడు చేసుకుంటుంది. కర్కాటక రాశిలో జన్మించిన అమ్మాయిలు ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఫిజికల్ హెల్త్ విషయంలో కాదండి, శారీరక ఆరోగ్యం విషయంలో కాదు, మానసిక ఆరోగ్యం పైన చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా శ్రద్ధ వహించాలి. ఎందుకంటే మీ రాశ్యాధిపతి చంద్రుడు. చంద్రుణ్ణి మనస్కారకుడు అంటారు జ్యోతిష శాస్త్రం ప్రకారం. అంటే మనస్సు పైన ప్రభావం చూపించేవాడు. అందుకే కర్కాటక రాశిలో జన్మించిన అమ్మాయిల యొక్క మనసు ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది. వారి మైండ్లో ఏదో ఒక ఆలోచన రన్ అవుతూనే ఉంటుంది. కాబట్టి నా భర్త అధిక గుండె ధైర్యం ఉండేవాడు కాకుండా భవిష్యత్తు గురించి ఆలోచన చేసేవాడు. ఒకవేళ భవిష్యత్తులో ఇలా జరిగితే ఏం చేయాలి, అలా జరిగితే ఏం చేయాలి అనే ఆలోచనలు చేసి దానికి తగ్గట్లుగా మాత్రమే నిర్ణయాలను తీసుకునే భర్త నాకు కావాలి అని కోరుకుంటుంది. అలాగే కర్కాటక రాశిలో జన్మించిన అమ్మాయిలకు బాగా డామినేటింగ్ చేసే హస్బెండ్స్ అంటే చాలా భయం అండి. మీరు ఒక్క విషయాన్ని గమనించినట్లయితే, నేను ఇంతకుముందు సింహరాశిలో జన్మించిన వారి వీడియోస్ చేశాను, మకర రాశిలో జన్మించిన వారి వీడియోస్ చేశాను, కుంభరాశిలో జన్మించిన వారి వీడియోస్ చేశాను, అలాగే వృశ్చిక రాశిలో జన్మించిన వారి వీడియోస్ కూడా చేశాను. అందులో నేను ప్రతి విషయంలో, ఉదాహరణకు వృశ్చిక రాశి తీసుకున్నట్లయితే, వృశ్చిక రాశిలో జన్మించిన వారికి ఇలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తి అయితే అసహ్యం అని చెప్పానండి. నేను ఆ పదం యూజ్ చేశాను. కానీ కర్కాటక రాశి వారి విషయంలో మాత్రం భయం అని ఎందుకు చెప్తున్నాను అంటే, వీరు పనిచేస్తున్న ఆఫీసుల్లో కానీ లేదా పుట్టింట్లో కానీ కాస్త డామినేటింగ్గా ఉంటారు. కానీ వివాహ జీవితం విషయానికి వస్తే, వివాహ బంధం విషయానికి వస్తే, కేవలం వివాహ బంధం అనే కాదు, ఏ బంధానికైనా చాలా విలువనిస్తారండి. కాబట్టి ఆ బంధం ఎక్కడ తెగిపోతుందో అనేటువంటి భయం ఎప్పుడూ కూడా వీరిని వెంటాడుతుంది. అది తెగిపోయేదాకా వస్తే మాత్రం ఒక మెట్టు దిగటానికి సైతం వెనకాడరు. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలియాలి అంటారు కదా, అది కర్కాటక రాశి జాతకులకు తెలుస్తుంది. వివాహ జీవితంలో ఎన్ని గొడవలైనా రాని చాలా వరకు బంధాన్ని కాపాడుకునే ప్రయత్నాలు చేస్తారండి కర్కాటక రాశిలో జన్మించిన అమ్మాయిలు. అయితే స్ట్రెస్ని మాత్రం ఏమాత్రమూ భరించలేరు. ఒక రకంగా వీరు ఫిజికల్గా స్ట్రాంగ్, మెంటల్గా కాస్త వీక్ అని చెప్పవచ్చు.
అలాగే కర్కాటక రాశిలో జన్మించిన అమ్మాయిలు పని చేస్తున్నా, సంపాదిస్తున్నా లేదా హౌస్ వైఫ్ అయినా సరే తన పనిని గుర్తించాలి. నువ్వు ఇంత కష్టపడుతున్నావని ఒక్క మాట అంటే చాలు, కొంచెం ఎప్రిషియేట్ చేస్తే చాలు, తన భర్త జీవితాంతం గౌరవిస్తుందండి. అప్పటి వరకు పడిన కష్టాన్ని మొత్తాన్ని కూడా మర్చిపోతుంది. కర్కాటక రాశిలో జన్మించిన అమ్మాయిల యొక్క డిమాండ్స్ అనేవి కాస్త తక్కువగానే ఉంటాయి. అంటే నేను ప్రాపర్టీ విషయం గురించో లేదా వేరే వేరే విషయాల గురించి మాట్లాడట్లేదండి. కంపాటబిలిటీ విషయంలో, అర్థం చేసుకునే విషయంలో కర్కాటక రాశి వారు ముఖ్యంగా కోరుకునేది మూడు. ఒకటి, ఎమోషనల్గా వారికి సపోర్ట్ చేయాలి అని. రెండోది, ఓవర్ డామినేటింగ్గా ఉండకూడదు అని. కోప్పడినా సరే సహించగలుగుతారండి, కానీ మితిమీరి నేను చెప్పినట్లుగానే వినాలి, వీరితోనే మాట్లాడాలి, వీరితో మాట్లాడకూడదు, మరీ ఇంత డామినేటింగ్ ఉంటే భరించలేకపోతారు. అలాగే వారు ఏ అంశంలో కష్టపడినా కొంచెం ఎప్రిషియేషన్ని కోరుకుంటారండి. అంటే కొంచెం పొగిడితే చాలు, లేదా వారి పనిని గుర్తిస్తే చాలు, అంతే, ఇంకేం అక్కర్లేదు. అలాగే వీరికి ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, కొంచెం ఎమోషనల్గా సపోర్ట్ చేస్తే చాలు, మాటలతో సపోర్ట్ చేస్తే చాలండి, అదే 10,000 అనుకుంటుంది. నేను ఎందుకు ఇలా చెప్పగలుగుతున్నాను అంటే, కర్కాటక రాశిలో జన్మించిన అమ్మాయిల యొక్క జాతకాలు నేను చాలానే చూశాను. వారితో మాట్లాడగా వారి మనస్తత్వం కూడా క్లియర్గా అర్థమైంది. అలాగే కర్కాటక రాశిలో జన్మించిన అమ్మాయిలు ఎవరిని ఇష్టపడరు అంటే, ఎవరితోనైనా వీరిని కంపేర్ చేస్తే అస్సలు నచ్చదండి వీరికి. అంటే ఎప్పుడు పక్కింటి వారి భార్య ఎలా చేస్తుంది, ఆవిడ ఎలా చేస్తుంది, నీకు అలా రాదు, నీకేం చేత కాదనో, లేదా వంట విషయంలో కానీ ఇలా కంపేర్ చేస్తారు చూడండి, వారంటే అస్సలు నచ్చదు కర్కాటక రాశిలో జన్మించిన అమ్మాయిలకు. ఒకవేళ అటువంటి విషయాలలో వారికి కోపం వచ్చినా చాలా వరకు దాన్ని బయటికి చూపించని ప్రయత్నం చేస్తుంది. కానీ అన్ని లోపల దాచుకుంటారండి కర్కాటక రాశిలో జన్మించిన అమ్మాయిలు. ఎప్పుడో ఒక్కసారి అంతా బయట పెడుతుంది, దాచుకుని బరస్ట్ అయిపోతారు. కొంతమంది అమ్మాయిలు ఎలా ఉంటారు, వెంటనే అక్కడికక్కడే వారికి కోపం వస్తే ముఖం మీద అనేస్తారు. కర్కాటక రాశిలో జన్మించిన అమ్మాయిలు అలా కాదండి. ఒకసారి వింటారు, 2, 3, 4 సార్లు వింటారు, 5 సార్లు వింటారు. ఏదో ఒక సమయంలో గతంలో జరిగిపోయినటువంటి విషయాలన్నిటి గురించి కూడా ఒక్కసారి బరస్ట్ అయిపోతారు. కాబట్టి ఎవరైతే వీరిని వేరే వారిని కంపేర్ చేస్తారో వారంటే కర్కాటక రాశిలో జన్మించిన వారికి ఇష్టం ఉండదు. తన భర్తలో అలాంటి లక్షణం ఉండకూడదు అని కోరుకుంటుంది. అలాగే చిన్న సానుభూతి మాటలు చెప్పినా సరే కర్కాటక రాశిలో జన్మించిన అమ్మాయిలకు చాలా పెద్ద ఆనందాన్ని ఇస్తుందండి. ఒకవేళ తమ ఆరోగ్యం బాగోలేదనుకోండి, సరే ఈ రోజుకి రెస్ట్ తీసుకో, నేను చూసుకుంటా అని తన భర్త ఒక్క మాట అంటే చాలు, అంతా మర్చిపోతుంది, వారిని ఇంకా ఎక్కువ ప్రేమిస్తుంది. ఒక్క మాట అంటే చాలండి, నిజంగా చేతల్లో వెళ్ళి వంట అన్నీ చెయ్యక్కర్లేదు. ఆరోగ్యం బాగోలేనప్పుడు కానీ, వారి మనసు బాగోలేనప్పుడు కానీ మాటలతో వారిని ప్రోత్సహిస్తే చాలు, ఎంత కష్టమైనా నష్టమైనా పడుతుంది. అలాగే వీరు ఆశించే ఇంకొక విషయం ఏంటంటే, పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల విషయంలో కేవలం తల్లి మాత్రమే కాదు, తండ్రి కూడా ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అని కోరుకుంటుంది. పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల బాధ్యత మొత్తం తల్లిదే, నీదే అని తప్పించుకునే భర్త అయితే ఆమె అస్సలు తట్టుకోలేదు. తండ్రి పాత్ర ఖచ్చితంగా వారు నెరవేర్చాలి అని ఆశిస్తుంది. తమ భర్తలో అటువంటి క్వాలిటీని కోరుకుంటుందండి. అలాగే ఆర్థిక పరమైనటువంటి విషయాలను కనుక చూసుకున్నట్లయితే కర్కాటక రాశిలో జన్మించిన వారు అత్యాశ పరులులాగా బాగా ఎక్కువ డబ్బు సంపాదించాలి, నెలలోనే ఎంత సంపాదించాలి అని కోరుకోదు. భవిష్యత్తు గురించి ఆలోచించే మనుషులండి. భవిష్యత్తులో భద్రత కావాలి అని కోరుకుంటుంది. అది తక్కువ ఇన్కమ్ అయినప్పటికీ కూడా స్థిరమైనటువంటి ఆదాయం వస్తుందా లేదా అని మాత్రమే ఆలోచన చేస్తారు. అంటే అందరూ అలా ఉంటారని నేను చెప్పట్లేదండి. ఒకే రాశిలో జన్మించినప్పటికీ కూడా వారి పర్సనల్ లగ్న కుండలి ప్రకారం, జాతక చక్రం ప్రకారం వారి లక్షణాలలో కొంత మార్పు అనేది ఉంటుంది, నేనేం కాదనట్లేదు. కానీ ఎక్కువ శాతం కర్కాటక రాశిలో జన్మించిన అమ్మాయిలు స్థిరమైనటువంటి ఆదాయాన్ని కోరుకుంటారే కానీ ఒకేసారి ఎక్కువ మొత్తంలో తన భర్త బాగా సంపాదించాలని
ఏం చేసైనా ఓవర్ నైట్లో కోటీశ్వరులు అయిపోవాలని, లక్షాధికారులు అయిపోవాలి అని కోరుకోదు. కానీ మానసికంగా కొద్దిగా బలహీనంగా ఉంటారండి వీరు. అంటే ఆలోచనల విషయంలో నిర్ణయాలను తీసుకోలేనంత బలహీనత కాదు. ఉదాహరణకు తమ భర్తకు ఉద్యోగం పోయిందనుకోండి, వెంటనే వీరికి భయం పట్టుకుంటుంది. కొంతమంది గుండె ధైర్యంతో ఉంటారు. ఈ నెల కాకపోతే వచ్చే నెల వస్తుందిలే, ఏం కాదులే అని సర్దుకుంటారు. కానీ కర్కాటక రాశిలో జన్మించిన అమ్మాయిలు మాత్రం చిన్న సమస్య రాగానే మైండ్లో ఏవో ఆలోచనలు పెట్టేసుకుంటారండి. అది చిన్న సమస్య అయినా సరే ఎక్కువగా మదన పడతారు. వచ్చే నెల కూడా రాకపోతే, ఆ పై వచ్చే నెల కూడా రాకపోతే అసలు ఉద్యోగం వస్తుందా రాదా, ఇలా అనేక ఆలోచనలు చేసి వారు మైండ్ పాడు చేసుకుందే కాకుండా తమ భర్త యొక్క మైండ్ని కూడా పాడు చేస్తారు. అంటే ఒక్క మాటలో కంగారు ఎక్కువండి కర్కాటక రాశి జాతకులకు. ఒక్క మాటలో వీరు ఆత్మీయత కోసం ఎదురు చూస్తారండి. తన భర్త తమ మీద ఆత్మీయతను చూపించాలి అని కోరుకుంటుంది, ప్రేమను చూపించాలి అని కోరుకుంటుంది. ఉదాహరణ చెప్పాలంటే కొంతమంది అమ్మాయిలు తమ భర్త నెలకొకసారైనా ఏదో ఒక గిఫ్ట్ కొనివ్వాలి అని, లేదా చీర కొనివ్వాలి అని, ఫోన్లు కొనివ్వాలని ఇలా కోరుకుంటారు. కర్కాటక రాశిలో జన్మించిన అమ్మాయిల విషయానికి వస్తే చిన్న కోరికలు ఉంటాయండి వీరికి. ఖర్చులు పెట్టి ఏమీ కొనియక్కర్లేదు, నాతో ప్రేమగా మాట్లాడాలి, నేను దేంట్లోనైనా కష్టపడితే నువ్వు కష్టపడ్డావు అని ఒక్క మాట అంటే చాలు, ఆరోగ్యం బాగోలేనప్పుడు మాటలతో ఓదారిస్తే చాలు, ఇలాంటి చిన్న ఆనందాలను కోరుకుంటుందండి. ఒక్క మాటలో వీరు ప్రేమ కోసం, గౌరవం కోసం, భద్రత కోసం, ఆత్మీయత కోసం ఎదురు చూస్తారు. ఒక్కసారి నిజమైన ప్రేమ కనుక దొరికితే జీవితాంతం తమ భర్తను ప్రాణంగా ప్రేమిస్తారు అని చెప్పవచ్చండి. ఒకవేళ కర్కాటక రాశిలో జన్మించిన వారికి కనుక జీవితంలో ఎక్కువగా కష్టాలు వస్తున్నా, లేదా వారి చేపట్టిన పనులు అనేవి పూర్తి కాకపోయినా, ఆటంకాలు వస్తున్నా, వారి జాతకానికి సంబంధించినటువంటి రత్నాన్ని ధరించండి. అంటే కర్కాటక రాశిలో జన్మించిన వారందరికీ కూడా ఒకే లక్కీ స్టోన్ ఉంటుందని కాదండి. ఒకే రాశిలో జన్మించినంత మాత్రాన అందరికీ ఒకే అదృష్ట రత్నం ఉండదు. మీ రాశ్యాధిపతి చంద్రుడు కాబట్టి మనస్సు పైన ప్రభావం పడుతుంది కాబట్టి అధిక ఆలోచనలు చేయకుండా ముత్యాన్ని ధరించమని చెప్తాం. అయితే దానితో పాటుగా అదృష్ట రత్నం అనేది ఉంటుందండి. మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా, దాన్ని బట్టి జాతక చక్రాన్ని గీయగలుగుతాం. అందులో ఏ గ్రహం అయితే మీకు యోగకారకుడు అవుతాడో దానికి సంబంధించినటువంటి రత్నాన్ని ధరించమని చెప్తాం. అదే మీకు లక్కీ స్టోన్ అవుతుందండి. జీవితంలో ఇంతకు ముందు కంటే పైకి ఎదగగలుగుతారు, ఆటంకాలు తగ్గటం, సక్సెస్ కావటం జరుగుతుంది.